హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ క్రియేటివ్ అడ్డా. ఫ్రెండ్స్, ఈరోజు మనం క్యాన్వాలో తెలుగు ఫాంట్స్ అంటే సిలికాన్ ఫాంట్స్ అయినా సరే, అను ఫాంట్స్ అయినా సరే యూజ్ చేయాలంటే ఏం చేయాలి? నెక్స్ట్ క్యాన్వాలో మనం ఏదైనా సరే ప్రజెంటేషన్ ఏదైనా మనం చేసుకోగలం. అయితే వీటిని మనం తెలుగులో చేసుకోవచ్చా? తెలుగు ఫాంట్స్ మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చా? తెలుగు ఫాంట్స్ వాడాలంటే మనం క్యాన్వాని ఎలా పర్చేజ్ చేయాలి ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ముందుగా మనం గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి canva.com అని టైప్ చేసి ఎంటర్ కొడితే క్యాన్వా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ అప్గ్రేడ్ టు క్యాన్వా ప్రో అంటే నేను ఏమంటే సబ్స్క్రైబ్ చేసుకోలేదు, ఇంకా నేను సబ్స్క్రిప్షన్ చేసుకోక ముందుకి ఎలా ఉంటుందో చూపిస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఉన్న అప్గ్రేడ్ పై క్లిక్ చేస్తే చూసారా, చూజ్ యువర్ ప్లాన్, నో ఆటో రెన్యువల్, టాప్ అప్ ఎనీ టైం. అంటే ఒక రోజుకి 69 రూపీస్, నెక్స్ట్ 1 వీక్కి 199, దెన్ 1 మంత్కి 499, 12 మంత్స్కి అంటే 1 ఇయర్కి 4000 రూపీస్, 3999. సో నెక్స్ట్ క్లిక్ చేస్తే నేను 1 డే కోసం తీసుకుంటున్నాను. నెక్స్ట్ క్లిక్ చేస్తే కార్డ్ డీటెయిల్స్, ఎక్స్పైరీ డేట్, సెక్యూరిటీ కోడ్ అంటే సివివి నెంబరు, దెన్ మనది ఏ కంట్రీ, ఇండియానా, మీది ఏ కంట్రీ అయితే ఆ కంట్రీ మనం చూజ్ చేసుకొని చేస్తున్నాను. ఇండియాని ఇచ్చేసి మనం గెట్ క్యాన్వా ప్రో అని క్లిక్ చేస్తే 1 డేకి మనకి 16 రూపీస్ తోటి సబ్స్క్రిప్షన్ అనేది ఓకే అయిపోతుంది. సో నేను ఆల్రెడీ సబ్స్క్రిప్షన్ చేసుకున్నాను కాబట్టి నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. క్యాన్వా ఓపెన్ చేసి ఇక్కడ చూసారా, క్యాన్వాలో మనం ఏదైనా థంబ్నెయిల్ చేసుకోవాలన్నా ఈజీగా ఆ టెక్స్ట్ కరెక్ట్ చేసుకోవచ్చు. అందులో ఉన్న టెంప్లెట్ తోటే మనం టెక్స్ట్ కరెక్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఏదైనా సరే ఏ టెక్స్ట్నైనా మనం మాడిఫికేషన్ కూడా చేసుకోవచ్చు, ఎడిట్ చేసుకోవచ్చు మోడిఫికేషన్ వేసి. ఇప్పుడు టెక్స్ట్ కొట్టగానే డౌన్కి వెళ్ళిపోయిందని మీరేం బాధపడొద్దు. ఇక్కడ ఒక థిక్ లైన్ కనిపిస్తుంది చూసారా, దాన్ని పట్టుకొని గుంజితే అది స్ట్రెచ్ అయిపోతుంది. ఆటోమేటిక్గా ఫాంట్ సింగిల్ లైన్లోకి వచ్చేసింది. మనం ఫాంట్ మూవ్ చేయొచ్చు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కదాన్ని మూవ్ చేయొచ్చు. అండ్ దెన్ ఆ లోగో వద్దంటే డిలీట్ చేసుకోవచ్చు, మనకు అవసరం లేదనుకుంటే. డిలీట్ అనే ఆప్షన్ మనం సెలెక్ట్ చేస్తే అక్కడ చూపిస్తుంది, లేదా కీబోర్డ్లో డిలీట్ బటన్ వచ్చినా కూడా ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది. అవి మనం ఎక్కడ కావాలో అక్కడ సెట్ చేసుకోవచ్చు. రొటేట్ ఆప్షన్ తోటి మనం ఏ విధంగానైనా ఏ ఇమేజ్ అయినా సరే రొటేట్ చేసుకోవచ్చు, టెక్స్ట్ని కూడా రొటేట్ చేసుకోవచ్చు, ఇమేజ్ని మూవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకు డాక్, వైట్ బోర్డు, ఫేస్బుక్ పోస్ట్, స్టోరీ, వీడియో, ప్రెజెంటేషన్, ఇన్విటేషన్, గ్రాఫిక్, ఇన్స్టాగ్రామ్ పోస్ట్, ఇన్స్టాగ్రామ్ స్టోరీ అండ్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్, పోస్టర్, ఫ్లైయర్, డాక్యుమెంట్, లోగో, రెజ్యూమ్, ఇలా నెంబర్ ఆఫ్గా యూజ్ చేసుకోవచ్చు మనం. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఆల్ టెంప్లెట్స్. ఇందులో ఉన్న ప్రతి ఒక్క టెంప్లెట్ ఉంటుంది. మనకి ఇక్కడ ప్రో అని చూసారా, ప్రో అని ఉంటే మనం సబ్స్క్రిప్షన్ చేసుకోవాలి అని అర్థం, అంటే కొనుక్కోవాలి అని అర్థం. ఆ ప్రో అని లేకుండా ఉన్నాయి ప్రతి ఒక్క దాన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఆ ఇమేజ్ని సెలెక్ట్ చేస్తున్నాను, ప్రో అని ఆప్షన్ లేని దాన్ని డబుల్ క్లిక్ చేస్తే ఇక్కడ కస్టమైజ్ దిస్ టెంప్లెట్ క్లిక్ చేసి ఇక్కడ మనం ఆ టెక్స్ట్ని మార్చుకోవచ్చు, ఫోటోని మార్చుకోవచ్చు. ఇక్కడ ఫ్రేమ్ ఉంది, ఫోటో ఉంది. ఇక్కడ మనం దాన్ని క్లిక్ చేస్తే డిలీట్ ఇమేజా, డిలీట్ ఫ్రేమ్ అని అడుగుతుంది. డిలీట్ ఫ్రేమ్ అంటేనే మొత్తం ఎగిరిపోతుంది. మళ్ళీ కంట్రోల్ Z కొట్టి ఇక్కడ మళ్ళీ డిలీట్ ఇమేజ్ అంటే అక్కడ ఇమేజ్ వెళ్ళిపోతుంది. అక్కడ మనకు నచ్చిన ఇమేజ్ ఏదైనా మనం ఇంపోర్ట్ చేయొచ్చు. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి దాని మీద ఆటోమేటిక్గా ఫిక్స్ అవుతుంది. నెక్స్ట్ ఇలా మనం ఏదైనా ఎడిట్ చేసుకోవచ్చు, ఏదైనా టెక్స్ట్ వాడుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఏదైనా బ్యాక్గ్రౌండ్ కూడా మనం సెర్చ్ చేయొచ్చు. ఇక్కడ సెర్చ్ బాక్స్లో బ్యాక్గ్రౌండ్స్ అని కొడితే నెంబర్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్స్ వస్తాయి. మనం ఏ బ్యాక్గ్రౌండ్ క్లిక్ చేస్తే ఆ బ్యాక్గ్రౌండ్ వస్తుంది. ఇక్కడ ఎలిమెంట్స్ చూసారు, నెక్స్ట్ ఆప్షన్. ఎలిమెంట్స్లో రీసెంట్ యూజ్ చేసినవి ఉంటాయి, తీయాలంటే అన్నీ ఓపెన్ అవుతాయి. ఇవన్నీ మనం క్లిక్ చేసి ఆటోమేటిక్గా వచ్చేస్తే షేప్స్ ఉన్నాయి, గ్రాఫిక్స్ ఉన్నాయి, ఆల్ ఇమేజెస్ ఉన్నాయి, అండ్ దెన్ ఫ్రేమ్స్, గ్రిడ్స్, కలెక్షన్స్, ఇలా చాలా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి టెక్స్ట్ ఆప్షన్స్లో మనకు నెంబర్ ఆఫ్ థిక్ టెక్స్ట్ అండ్ స్మాల్ టెక్స్ట్, ఇంకా స్మాల్ టెక్స్ట్, సబ్ హెడ్డింగ్ టెక్స్ట్ చాలా ఉన్నాయి. అది మనం క్లిక్ చేసి డైరెక్ట్ ఎడిట్ చేసుకోవడం. ఇప్పుడు ఇక్కడ 2 గ్రూప్ అవి ఉన్నాయి. మనం క్లిక్ చేసి అన్గ్రూప్ అంటే ఆటోమేటిక్గా అవి డివైడ్ అయిపోతాయి. డివైడ్ అయిన వాటిని మనం డివైడ్ చేసుకొని కూడా వాడుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి అప్లోడ్ అంటే మనం ఏమైనా అప్లోడ్ చేయాలన్నా, బ్రాండ్ కిట్ గురించి నేను తర్వాత చెప్తాను. అప్లోడ్ అంటే మనం ఏదైనా ఇమేజ్ని కానీ, టెక్స్ట్ని కానీ, కలర్ని కానీ అప్లోడ్ చేయడం కోసం. డ్రా అంటే ఇక్కడ బ్లూ కలర్, రెడ్ కలర్, ఎల్లో కలర్ అండ్ పింక్ ఉన్నాయి కదా, ఏ కలర్తో మనం గీస్తే ఆ కలర్ వస్తుంది. ఇక్కడ మనం కలర్ని కూడా మార్చుకోవచ్చు, ఆ పెన్ కలర్ని ఈజీగా మార్చుకోవచ్చు. కలర్ సెలెక్షన్కి వెళ్ళి ఈజీగా మనం కలర్ మార్చుకోవచ్చు. ప్రాజెక్ట్స్కి వచ్చేసి మనం చేసిన ప్రాజెక్ట్స్ అన్నీ ఓపెన్ అవుతుంటాయి. అండ్ దీని ఇక్కడ యాప్స్. సో ఇక్కడ మనం వచ్చింది ఏంటి, ఫాంట్స్
తెలుగు ఫాంట్స్ అసలు వస్తాయా రావో తెలుసుకోవడం కోసం కదా. బ్రాండ్ అని చూసారు, ఇక్కడ బ్రాండ్ ఇట్లా చూస్తే ఇక్కడ లోగో, యాడ్ యువర్ బ్రాండ్ లోగో అని క్లిక్ చేసి ఆటోమేటిక్గా మన లోగో ఏదైతుందో మనం దీంట్లోకి తీసుకొచ్చుకోవచ్చు. కలర్స్ అని ఉంది కదా, కలర్స్, ఫాంట్స్ అండ్ దెన్ బ్రాండ్ వాయిస్, ఫొటోస్ అండ్ గ్రాఫిక్స్, ఐకాన్స్, ఇలా నెంబర్ ఆఫ్ ఏది కావాలన్నా మనం క్లిక్ చేసి ఆటోమేటిక్గా దాన్ని మనం ఇందులోకి తీసుకోవచ్చు. ఇంత కాదనుకుంటే మన హోమ్లోకి వెళ్ళి డైరెక్ట్ ఇక్కడ బ్రాండ్ అని చూసారా, బ్రాండ్ దగ్గర బ్రాండ్ కిట్ ఓపెన్ చేస్తే సేమ్ ఇందాక ఎలాగైతే ఆప్షన్స్ ఓపెన్ అయ్యాయో ఇందులో కూడా అలానే ఓపెన్ అవుతాయి. కలర్స్, ఫాంట్, ఈ నెంబర్ ఆఫ్ ఉంటాయి. మనకు కావాల్సిన ఫాంట్స్ కాబట్టి ఇక్కడ యాడ్ న్యూ మీద క్లిక్ చేస్తే యాడ్ న్యూ ఫాంట్ అంటే యాడ్ ఏ టెక్స్ట్ స్టైల్, అప్లోడ్ ఏ ఫాంట్, యాడ్ ఏ గైడ్ లైన్స్ అని ఉంది. సో మనకు ఫాంట్ కదా కావాల్సింది, అప్లోడ్ ఫాంట్ మీద క్లిక్ చేస్తున్నాను. అప్లోడ్ ఫాంట్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఆల్రెడీ నేను అను ఫాంట్స్ అండ్ సిలికాన్ ఫాంట్స్, మన తెలుగు ఏమంటారు తిమ్మన రెగ్యులర్, పెద్దన, రామరాజా, అనేక్, గురజాడ, ఇలా చాలా ఉన్నాయి. అను ఫాంట్స్ కూడా నేను ఇన్స్టాల్ చేశాను, మీకు చూపించాలి కాబట్టి ఇక్కడ యాడ్ న్యూ అని ప్లస్ ఐకాన్ ఉంది కదా, యాడ్ న్యూ మీద క్లిక్ చేస్తే మన ఫాంట్స్ ఎక్కడ ఉన్నాయో ఆ పాత్ మనం చూపించి నాకు సీలో ఉన్నాయి. వీటిని సెలెక్ట్ చేసి ఓపెన్ చేస్తే ప్లీజ్ కన్ఫర్మ్ ది ఫాలోయింగ్ ది అప్లోడింగ్ మై కస్టమ్ ఫాంట్స్ సంథింగ్ ఏదో ఉంటుంది, ఎస్ అప్లోడ్ అని అనండి. ఎన్నివి అంటే రివై ఫాంట్స్ కంటే ఎక్కువ ఒకటేసారి అప్లోడ్ చేయలేను అంటుంది. సో క్యాన్సిల్ కొట్టి మనం 20 ఫాంట్స్ బిలో సెలెక్ట్ చేసుకోవాలి. ఎస్ అప్లోడ్ ఎనీవే అంటే చూసారా ఇప్పుడు అప్లోడ్ అవుతుంది, అప్లోడింగ్ ఫైల్స్ అని వస్తుంది. సో ఫాంట్స్ ఇలా మనం తెలుగు ఫాంట్స్ అప్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారా, ఇక్కడ ఆల్రెడీ ఈ ఫాంట్స్ ఉన్నాయి, మళ్ళీ అప్లోడ్ చేయాలా అంటుంది. క్యాన్సిల్ అంటే క్యాన్సిల్ అయిపోతుంది. స్కిప్ అంటే అందులో ఉన్న ఫాంట్స్ని స్కిప్ చేసి నెక్స్ట్ ఫాంట్స్ అన్నీ మనకు అప్లోడ్ అయిపోతాయి. అప్లోడ్ సెలెక్టెడ్ అంటే ఏవైతే సెలెక్ట్ చేసామో ఇప్పుడు మనం వాటి వరకే అప్లోడ్ చేయమని అర్థం అనమాట, ఆ మూడిట్లలో. సో స్కిప్ అని మనం టిక్ చేయాలి. ఆల్రెడీ మనకి ఇన్స్టాల్ ఉంది కాబట్టి స్కిప్ అంటే ఆల్రెడీ మనకు అప్లోడ్ అయిపోయాయి. నెక్స్ట్ వచ్చేసి హోమ్కి వచ్చేసి ఒకటి ఎంటీ ప్రాజెక్ట్ తీసుకొని ఏదైనా ఒక టెక్స్ట్ మనం టైప్ చేద్దాం. టెక్స్ట్ తీసుకొని ఫస్ట్ మనం ఇక్కడ యూనికోడ్ టు నాన్ యూనికోడ్కి వెళ్ళి సేమ్ మనకు ఆల్రెడీ ఇంతకుముందుకు నేను వేరే వీడియోలో చెప్పాను, ఆ వీడియోస్ చూడండి. అందులోకి వెళ్ళి అను ఫాంట్స్ అని కొడుతున్నాను. ఫస్ట్ అను అని టైప్ చేసి దాన్ని నేను తీసుకుంటున్నాను తెలుగులో. ఇక్కడ అను ఫాంట్ 7 సెలెక్ట్ చేసుకొని దీన్ని ఇక్కడ కాపీ చేసుకొని నాన్ యూనికోడ్ ఫాంట్ని కాపీ చేసుకొని ఇక్కడికి వచ్చి పేస్ట్ చేస్తాం. ఒక టెక్స్ట్లో తీసుకొని పేస్ట్ అన్నాను. మనకు ఇలా వస్తుందా, NQT అని వచ్చింది, నో ప్రాబ్లం. దాన్ని సెలెక్ట్ చేసి మనం ఇక్కడ క్యాన్వాస్ హ్యాండ్స్ అంటే ఫాంట్స్ ఉంది కదా, ఫాంట్స్ దగ్గర మనం అప్లోడ్ చేసిన ఫాంట్స్ వస్తాయి. ఇక్కడ చూసారా, వసంత, తేజ ఫాంట్, ప్రగతి, ఇవన్నీ మనం ఇప్పుడు అప్లోడ్ చేసిన ఫాంట్స్ అనమాట. ఏది సెలెక్ట్ చేసిన ఆటోమేటిక్గా మీకు అను ఫాంట్ మారింది చూసారా ఇలా. సో మళ్ళీ సిలికాన్ ఫాంట్ పెడితే ఆటోమేటిక్గా మీకు నార్మల్ అయితే, అంటే మనం పెట్టింది అను ఫాంట్ కదా కోడ్, సో అందుకే అది అలా మారింది. అను ఫాంట్ని మనం సెలెక్ట్ చేయాలి. సిలికాన్ ఫాంట్ సెలెక్ట్ చేసి మళ్ళీ నాకు రాలేదని మాత్రం అనొద్దు. మనం ఏదైతే టెక్స్ట్ ఇస్తున్నామో దానికి సంబంధించిన ఫాంట్ వాడితేనే మనకు ఆ టెక్స్ట్ అనేది క్లియర్గా ఓపెన్ అవుతుంది. కొంతమందికి బాక్స్ లాగా వస్తుంది అంటే, చాలామంది కామెంట్లో అడుగుతున్నారు నాకు బాక్సెస్ లాగానే వస్తుంది అంటే మీరు సరైన ఫాంట్ని సెలెక్ట్ చేయలేదని అర్థం. యూనికోడ్ నాన్ యూనికోడ్ వాడి ఫాంట్స్ మారుద్దాం అనుకుంటున్నామో అను ఫాంట్ సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ ఇటు వచ్చేసి మీరు ఈ కీబోర్డ్లో గూగుల్ ఇన్పుట్ టూల్స్ కానీ తెలుగు ఫోనెటిక్ కీబోర్డ్ కానీ వాడి టైప్ చేసినప్పుడు మాత్రం సిలికాన్ ఫాంట్స్ మాత్రం వాడాలి. ఇది కంపల్సరీ, ఇది తెలుసుకోండి. ఇది తెలియక చాలామంది చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. ప్లీజ్ కొంచెం దయచేసి చూసుకోండి. ఇక్కడ ఏ తెలుగు ఫాంట్ సెలెక్ట్ చేసినా ఆటోమేటిక్గా ఫాంట్ చేంజ్ అవుతుంది చూసారా. ఇలా ఈజీగా మనం అను ఫాంట్స్ని కూడా మన క్యాన్వాలో యూజ్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను అను ఫాంట్స్ ఇన్ క్యాన్వా అని కొడదాం అనుకుంటున్నాను. ఫాంట్స్ అనేది ఇంగ్లీష్ పెడదాం అనుకుంటున్నాను. ఇది బాగుంది. వీటిని డివైడ్ చేస్తున్నాను. గ్రూప్ ఉన్నాయి కదా, గ్రూప్ ఉన్న వాటి మీద అన్గ్రూప్ చేస్తే ఆటోమేటిక్గా అన్గ్రూప్ అవుతాయి. అన్గ్రూప్ అయితే అది టెక్స్ట్ ఇండివిజువల్ చేసి ఒకదాన్ని డిలీట్ చేస్తున్నాను. డిలీట్ అంటే డిలీట్ అయిపోయింది. సరే ఇప్పుడు బీచ్ని ఫాంట్ అని టైప్ చేస్తున్నాను. ఫాంట్స్ అని టైప్ చేసి ఇంగ్లీష్లో తీసుకుందాం. క్యాపిటల్ బాగాలేదు, స్మాల్ తీసుకుందాం. స్మాల్ టైప్ చేసి ఓకే చేస్తే ఫాంట్స్ అని వచ్చింది చూసారా. దీన్ని మనం అడ్జస్ట్ చేసుకుందాం. అడ్జస్ట్ చేసి అలైన్ చేద్దాం. అలైన్ అంటే సెట్ చేయడం, మీకు ఎక్కడ కావాలని అలైన్మెంట్ చేయడం, పెద్దగానా చిన్నగానా, సైడ్కా లెఫ్ట్కా, అప్పా డౌనా, ఎక్కడ కావాలో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అను ఫాంట్స్
క్యాన్వాలో అని కొడదాం అనుకుంటున్నాను. క్యాన్వా అనేది కూడా ఇంగ్లీషే పెడదాం. సో ఇది సెలెక్ట్ చేసుకున్నాను. ఇది కూడా గ్రూప్లో ఉంది, అన్గ్రూప్ చేసేయాలి. అన్గ్రూప్ చేసి ఆ బ్లూ తీసేస్తున్నాను. తీసేసినాక క్యూట్ ఉంది కదా, దీన్ని క్యాన్వా చేద్దాం. తీసేసి క్యాన్వా అని టైప్ చేస్తున్నాను. కీబోర్డ్ మారింది కాబట్టి రావట్లేదు. సో ఇప్పుడు క్యాన్వా అని టైప్ చేస్తే క్యాన్వా అని వచ్చింది. సో దీన్ని కూడా నేను అలైన్ చేసుకుంటున్నాను. అను ఫాంట్స్ క్యాన్వా అని వచ్చింది. ఇప్పుడు లో ఒకటి రావాలి మనకి. లో అంటే అది తెలుగులో రావాలి కాబట్టి ఇది కూడా నేను అనులోనే పెడదాం అనుకుంటున్నాను. కాబట్టి అనును డూప్లికేట్ చేసుకున్నాను. ఆల్ట్ పట్టుకుని గుంజితే ఆటోమేటిక్గా డూప్లికేట్ అవుతుంది. ఇక్కడ లో అని టైప్ చేస్తున్నాను. యూనికోడ్ నాన్ యూనికోడ్లో లో అని టైప్ చేసి దాన్ని అను 7కి ట్రాన్స్ఫార్మ్ చేసుకొని దాన్ని కాపీ చేసుకొని వచ్చి ఇక్కడ పేస్ట్ అంటే ఆటోమేటిక్గా లో అని వచ్చింది. ఈ యారో అని వచ్చింది కదా, ఈ యారోని ఎదపరచుకోకండి. బ్యాక్ స్పేస్ కూడా ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది. దీంట్లో మీరు కావాల్సిన ఫాంట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను వేరే ఫాంట్ పెట్టాలనుకుంటున్నాను. సో వైభవ్ బాలాజీ, వసంత, ఇలా పృథ్వీ, మీకు నచ్చినది ఏదైనా సరే పెట్టచ్చు. మానస్ బాగుంటుంది అనుకుంటున్నాను. మానస్ ఎక్కడ చూసారా, ఏది మార్చినా ఆటోమేటిక్గా ఆ ఫాంట్లోకి మారిపోతుంది. ఇలా అన్ని ఫాంట్స్ని మనం క్యాన్వాలో ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. ఇది బాగుంది. ఇప్పుడు దీన్ని అలైన్ చేసుకొని సేవ్ చేసుకుంటాను. దీన్ని మంచిగా ఇప్పుడు అను ఫాంట్స్ క్యాన్వాలో అని టైప్ చేసి సెట్ చేసుకున్నాను. సరే, అను ఫాంట్స్ చాలా ఈజీగా మనం యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇది ఫాంట్, నెక్స్ట్ ఇది టెక్స్ట్ సైజ్ పెంచుకోవాలంటే ఇక్కడ చూసారా 367, 8 అని వస్తుంది. తగ్గాలంటే మైనస్, పెరగాలంటే ప్లస్. ఏ అని క్లిక్ చేస్తే అక్కడ మనకు ఫాంట్ కలర్ అనమాట. ఇక్కడ ఫాంట్ కలర్ మీరు ఏ కలర్ సెట్ చేసుకుంటే ఆ కలర్ వచ్చేస్తుంది. సో ఏ ఫాంట్ అయినా సరే దాన్ని సెలెక్ట్ చేయగానే అక్కడ కలర్ ఆప్షన్స్ వస్తాయి, కలర్ మార్చుకోవచ్చు. నెక్స్ట్ బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్ అండ్ దెన్ స్ట్రైక్, స్మాల్ అండ్ క్యాపిటల్. అలైన్మెంట్ వచ్చేసి లెఫ్టా, డాట్సా, నెంబర్సా అలా చూపిస్తుంది ఒకటి. నెక్స్ట్ ఎఫెక్ట్స్ వచ్చేసి ఇక్కడ మనం టెక్స్ట్ షాడో ఇవ్వచ్చు, స్ట్రోక్ ఇవ్వచ్చు, బ్లర్ ఇవ్వచ్చు, ఇలా నెంబర్ ఆఫ్ ఇవ్వచ్చు. మనం ఆ టెక్స్ట్కి బ్యాక్గ్రౌండ్ కూడా ఇవ్వచ్చు. సో ఆ బ్యాక్గ్రౌండ్ మీకు నచ్చితే ఉంచుకోండి, నచ్చకపోతే మామూలు స్ట్రోక్, ఇలా నెంబర్ ఆఫ్ యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి యానిమేషన్ ఉంది మనకి. యానిమేషన్ అంటే ఇక్కడ జస్ట్ మీరు అక్కడ మౌస్ పెడితే ఆటోమేటిక్గా మనకు యానిమేషన్ చూపిస్తుంది. చూసారా, లెఫ్ట్, రైట్, అప్, డౌన్, జూమ్ ఇన్, జూమ్ అవుట్, వైప్, ఇలా నెంబర్ ఆఫ్ యానిమేషన్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. అలా మీరు ఏ దాన్నైనా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి పొజిషన్, బ్యాక్గ్రౌండ్ ట్రాన్స్పరెన్సీ అంటే ఒపాసిటీ మీకు ఎంత కావాలో అంత పెట్టుకోవచ్చు. 100 పెడితే ఫుల్ కనిపిస్తుంది. తర్వాత కాపీ, దెన్ లాక్. ఏదైనా మీకు కదలకుండా ఉండాలి అంటే దాన్ని లాక్ మీద క్లిక్ చేస్తే మీరు ఎంత కాయలు ఇచ్చినా అది కదలదు. మళ్ళీ దాన్ని క్లిక్ చేసి ఆ లాక్ అండ్ పెన్ను మీద క్లిక్ చేస్తే అన్లాక్ అవుతుంది. అన్లాక్ అయినప్పుడు మాత్రం మళ్ళీ మీకు అది మూవ్ అవుతుంది. లేదంటే లాక్ వేసారంటే వన్స్ అది మూవ్ కాదు. సో ఇలా క్యాన్వాలో మనం తెలుగు ఫాంట్స్ యూజ్ చేసుకోవచ్చు. రైట్ సైడ్ కార్నర్లో షేర్ అని చూసారా, దాని మీద క్లిక్ చేస్తే మనకి కింద డౌన్లోడ్ అని వస్తుంది. డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే మీకు పిఎన్జీ కావాలన్నా, జేపీఈజీ కావాలన్నా అని చూపిస్తుంది. సో డైరెక్ట్ డౌన్లోడ్ అనగానే డౌన్లోడ్ అయిపోతుంది. మీకు ఏ ఫార్మాట్లో కావాలో ఆ ఫార్మాట్లో మీరు సేవ్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.